డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తీరు పట్టది తిన్ మారా డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చల వెచ్చి పట్టు బాక్సులు వల్గేటట్టు. మన నరేష్ గారు రాలేదండి ఇంకా. ఏంట్రా కబడ్డీ ఎప్పుడు నేర్చుకున్నారా? అయినా నీకు అమ్మాయిలు పడుతున్నా నాకెందుకు పడట్లేదు? అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అమ్మాయిని, ఓకే నువ్వు అబ్బాయిని. ఓకే. ఇప్పుడు అమ్మాయికి చేయి తెగింది, నువ్వేం చేస్తావు? కాఫీ పౌడర్ వేసి కొంచెం పాలు పందరేసి కాఫీ పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది కాదు, మరి? ఇప్పుడు నువ్వు అమ్మాయివి, నీకు వేలు తెగిందను, నీ అబ్బాయిని. ఏం తెగింది? వేలు తెగిందా? నాకు ఫీలింగ్స్ వస్తున్నాయంటే చూసా, నీకే ఫీలింగ్స్ వస్తుందంటే అమ్మాయికి రావా? అన్నా ఇవన్నీ వదిలే గానీ అసలు ఇవాళ ఏంటన్నా? గురువుల దినోత్సవం కదా. ఇంతకీ మీ గురువుని తెచ్చావా? గురువులు అంటే ఓన్లీ టీచర్లే కాదరా, మరి? మన లైఫ్ లో ముందుకు వెళ్ళడం కోసం హెల్ప్ చేసి ఉంటారు కదా, ఓకే. వాళ్ళు మన గురువులే. ఓకే. అందుకే నేను టీచర్స్ స్పెషల్ గా ఒక ప్లాన్ చేశాను. ముందు మన వాళ్ళు పిలుద్దాం. ఓకే, హలో వచ్చేయండి. పట్టుగాని పెళ్లి ఎగదుకోలల్లి లల్లి రాఘవ గారు, హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలిసి మీరు ఎవరు గురువుని తీసారు, ఎందుకంటే మీరే గురువు కాబట్టి చాలా మందికి. కానీ ఈ టీచర్స్ డేకి నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను సార్. ఏం తీసుకున్నారు సార్? కొద్దిగా కామెడీ తగ్గించి ట్యూషన్ సెంటర్ ఏమైనా స్టార్ట్ చేద్దాం. మీరు తగ్గించి 10 సంవత్సరాలు అయింది. ఎవరు నువ్వు? నేను బాపూజీ. మరి ముఖం ఏంటి అలా పెట్టా? మీరిద్దరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 10 నిమిషాల నుండి చూస్తున్నాను, ఒక్క ఫన్ కూడా లేదు. ఇంతమంది వచ్చారు అయినా ఫన్ లేదు. నువ్వు చేస్తున్నా ఫన్ లేదు. రాంప్రసాద్, నీ ఐడియా వల్ల మొన్న 10 లక్షలు వచ్చినాయిరా. గురు దక్షిణ ఏమి ఇవ్వాలి చెప్పు? ఆ 10 ఇచ్చే. బ్రో, ఈ మధ్య రీల్స్ చూస్తున్నాను బ్రో. ఒక్కొక్కసారి ఒక అమ్మాయితో చేస్తున్నావు, సూపర్ చేస్తున్నావు. ఒక అమ్మాయిని పరిచయం చేసి నెంబర్ ఇవ్వచ్చు కదా, నేను మంచి రీల్ చేసి యాడ్ చేస్తాను. నీకు ఇస్తే యాడ్ చేయవన్నా, దాడి చేస్తావు. అరే నైనా శెట్టి, నీకు టోటల్ మన శ్రీదేవిలో ఎవరంటే బాగా ఇష్టం? ఆబ్వియస్లీ సన్నీ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను రోడ్ లో నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు ఏం అవ్వకుండా సన్నీ నా చేతి ఇలా పట్టుకుని వెళ్తాడు. నీకేం అవ్వకుండా కాదు, ఆడికి ఏమైనా అయిపోతే భయంతో పట్టుకుంటా నేను చెయ్య. అరే సన్నీ, ఇది టీచర్స్ డే కదా, మీ టీచర్ ఎక్కడా? తాగి పడేసా. బావా, ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్, శుభాకాంక్షలు. నువ్వెవరిని తీసుకొచ్చారా? మా గురువు గారు రమేష్. నీ గురువులుగా ఏడ్రా? ఇప్పుడు బేసిక్ గా గురువు ఏం చేస్తాడు? ఎలా బతకాలో నేర్పిస్తాడు, ఎలా బతకూడదు నేర్పిస్తాడు. ఈయన ఎలా బతకూడదు నేర్పించాడు. శిరీష, నీ గురించి ఒకటి చెప్పనా? నీ కళ్ళల్లో మత్తుంటది, నీ మాటల్లో మత్తుంటది. అంతెందుకు, నువ్వు నడుస్తున్నా కూడా మత్తుంటది తెలుసా? నువ్వు తాగి మత్తుకి ఏదేదో మాడుతున్నావు. అరే నీకు కాలేజీలో ఎవరో నేను వెంటబడి ప్రపోజ్ చేశారా? చాలా మంది రోజా పువ్వు పట్టుకొని ఇలా వస్తారు, కానీ వచ్చాక ఏంటో వెళ్ళిపోతున్నారు, అర్థం కావట్లా. వాళ్ళు కాబట్టి వెళ్ళిపోయారు. అదే నేను ఏదైనా కనీసం నేను చూడండి అసలు. ఏంట్రా ఇది? పెప్పర్ స్ప్రే. దేనికి? అంటే నా అందం చూసి కుర్రోళ్ళందరి మీద పడతారని. నాకు తెలిసి శ్రీవిద్య, ఈ పెప్పర్ స్ప్రే నిన్ను చూసినోడే నీ కొడతాడు. హ్యాపీ టీచర్స్ డే. సేమ్ టు యూ. టీచర్స్ అన్నాక నాకు గుర్తుకొచ్చింది, నేను కూడా ఈ మధ్య టీచర్ గా మారాను. ఎలా? తెలుగు రాని 10 మందికి నేను తెలుగు నేర్పిస్తున్నాను. అయితే 10 కాదు, మొత్తం 11. నీకు రాదుగా తెలుగు. మీకు విషయం చెప్పాలి మేడం. చెప్పండి. ఏకలవుడు సోలోగా మొత్తం విద్యలను నేర్చుకున్నాడు కదా, అలా మిమ్మల్ని చూసి చాలా మంది విద్య నేర్చుకుంటున్నారు మేడం. అవునా? నెమలి మిమ్మల్ని చూసి నాట్యం నేర్చుకుంటున్న దూరం నుంచి. కోకిల మిమ్మల్ని చూసి దూరంగా పాటలు నేర్చుకుంది. హంస మిమ్మల్ని చూసి దూరంగా వాకింగ్ నేర్చుకుంది. జడ్జిమెంట్ నేర్చుకుని మిమ్మల్ని చూసి. రామ్ ప్రసాద్ గారు, ఇది టీచర్స్ డే, చీటర్స్ డే కాదు. నన్ను చీట్ చేయకండి. మీకు తెలిసిపోయిందా?
ఈ రోజు టీచర్స్ డే కదా, సో మా వాళ్ళందరూ వచ్చారు, సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. చచ్చా ఎప్పుడు మీరేనా ఈవెంట్ చేయాలంటే ఈ రోజు టీచర్స్ డే స్పెషల్ ఈవెంట్ కింద ఈ ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు గురువులుగా ఎవరినెవరైతే భావిస్తున్నారో వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించి వాళ్ళని హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా సూపర్ గా చేద్దాం. ఒరే కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావురా? నా మొదటి గురువు అయినా, నా టీచర్ అయినా, నేను పాడడానికి కారణం గానీ, నేను డాన్స్ వేయడానికి కారణం గానీ, అలాగే నేను ఏదన్నా ఒక ఎమోషనల్ యాక్ట్ చేశాను అని అంటే నువ్వు బాగా చేస్తావు అది అని అమ్మ నాకు ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటది. అమ్మా నీవే 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 నేనంట. నిజం చెప్తున్నా, అంటే ఎప్పుడైనా సరే మనం టామ్ అండ్ జెర్రీ లాగా, అంటే ఎప్పుడు చూసినా చిన్న అంటే లవర్స్ మధ్యలో ఎప్పుడైతే గొడవ పడుతుంటారో వాళ్ళ మధ్యలో ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు కదా, అలాగా తల్లి కొడుకుల మధ్యలో కూడా ఆ ప్రేమ ఆ బాండింగ్ ఉంది కాబట్టి నేనేమన్నా అమ్మ పాజిటివ్ గా తీసుకుంటది అంతే తప్ప గానీ అమ్మ అంటే నాకు ఎప్పుడు ప్రేమ. నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరినైనా నోరుతో అమ్మ అని పిలిచానంటే అది ఇంద్రజమ్మని. ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇంకా అమ్మే నాకు. అరే రష్మి, నువ్వు పడబెట్ట నా కాలు మీద. నీకు నేర్పించాను నేను. ఏం నేర్పించావు? సుధీర్ గారిని పరిచయం చేసి ట్రాక్ పెట్టింది నేనే. ఆ కాలు మీద పడ్డం కాదు, ఈ ఒక విషయం వల్ల ఈ కాల్ని కాదు అన్ని నరికేయాలి. వెల్కమ్ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గా ఉండి వేరే ప్లాట్ఫామ్ కి అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా మారడం అన్నది మామూలు విషయం కానే కాదు. అది కూడా 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి నేషనల్ వైడ్ గా గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. అండ్ షీఈస్ గోయింగ్ టు జాయ్. అది మీ మాటల్లోనే చెప్పండి. సో ఇప్పుడు వచ్చి తెలంగాణని రిప్రజెంట్ చేసి నేషనల్ విన్నర్గా వచ్చింది ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో. ఐఎమ్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. గుడ్ న్యూస్ ఏంటంటే మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్లో ఐల్ బి రిప్రజెంటింగ్ ఇండియా. ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ ఏమనుకుంటున్నావు? ఇంతకీ నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. ఆయన ఇంకో 4 సీరియల్ చేస్తూ ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి నీకు. అంతే కదా మరి. ఆయన షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు అనుకో, అప్పుడు నేను చక్కగా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. పుట్టింటికి వెళ్ళా? ఎవరు చెప్పారు? మెట్టినింట్లో ఉంటేనే హైపర్ గా ఉండొచ్చు. పుట్టినిల్లు గొప్ప అని ఆవిడంటుంది, కాదు మెట్టినిల్లే గొప్ప నేను అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినిల్లు గొప్ప మెట్టినిల్లు గొప్ప చెప్పండి. పుట్టినిల్ల మెట్టినిల్ల సంబంధం లేదు, ఇల్లు అయితే చాలు. మెట్టింటి మినపప్పు కన్నా పుట్టింటి పెసరపప్పు మిన్న, అత్త పెట్టే జీడిపప్పు కన్నా అమ్మ పెట్టి ఏమ్మా మన కిరాణా షాపా? అసలు ఆడవాళ్ళు పొద్దుటి నుంచి ఎంత పని చేస్తారో ఒక్కరికైనా తెలుసా? ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము, కూరే మీరైతే ఉప్పే మీ వండి. ఇదిగో 2 కాళ్ళ బండి కాదు, ఇది ఎగిరే గుర్రం లాగా మీరు ఎత్తుకెళ్ళి చూపించారు. ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. అమ్మ ఫస్ట్ పుట్టింట్లో కూతురు ఎలా ఉంటది? నరేష్ని లే అమ్మా. నువ్వేం చేస్తావు? అత్తగారింటికి వెళ్తే అత్తయ్యని బ్యాడ్ చేస్తా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? టిఫిన్ చేసినవా? నేను మనిషినా లేకపోతే కీలు గుర్రాన్నారా? చూడు చేతులు చూడు. ఏమైంది? మా పాడల పిల్ల హత్యో హత్యో బంగారు తల్లి. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా,
సావనా బతుకనా సావనా ఇద్దరి నడుమని నేమనా పెళ్ళాము ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు వద్దురా ఇంకొద్దురా ఈ టార్చరు నాకింకొద్దురా. ఇక మనం మా అత్త కోడలికి వెళ్ళిపోదామండి పాట. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తాబయ్యి బయటికి వెళితే పళ్ళును బడబడ కొరికావు. నువ్వు వద్దు నీ కొడుకొద్దు పుట్టింటికి నే పోతాను అంటావా అత్త, అంటావా అత్త. బేసికల్లీ తల్లి నుంచి వచ్చిన ప్రేమ ఇంద్రజ గారు నాకు అత్త నుంచి రాలేదు, అత్తయ్య లేదు మామయ్య లేదు. సో అండ్ టచ్ వుడ్ మా అత్తయ్య నా బిడ్డ రూపంలోనే వచ్చింది. యుఎస్ లో చాలా మంది అమ్మాయిల మనసులు మీరు దోచుకున్నారంట. ఇంకొకరి మనసు ఉంది. ఒకే ఒక్క మనసు ఉందా? ఎవరిది? మీరే అండి. చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయి లైక్ సీరియస్లీ నా చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్హుడ్ క్రష్. ఒక ఆడపిల్లకి పుట్టింటిపై ఉండే మమకారాన్ని చూపించబోతున్నాం. నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. వర్షిని అక్కడ కూర్చొని ఇది నా పళ్ళెం అనేసి తినేటప్పటికి ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. వర్షిని నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా, నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్ లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా ఎవడు రాసాడు ఈ రాతను. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా, రే ఆడపిల్లకి ఎందుకు పుట్టింది చందమామ అని. ఇంతేనేమో ఇంతేనేమో పొద్దున నా పిల్లలు కూడా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందేమో. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.